Hello everyone, welcome back to my channel Nursing Tutorials. Hello my dear students, how are you all? Today we are going to discuss part 5 of very short answer questions from Community Health Nursing 1 Semester 5. Exam focused and very important questions. In this video we have 5 questions starting with 13 to ending with 17, and these questions are very important for you because here I have given you only most important exam focused and most repeated questions in exams. Don't miss any part of this series. Now see one by one. First, question number 13. Write any two components of health planning process. Next, question number 14. What is a 5-year plan? Question number 15. Mention any two goals of the 12th 5-year plan. Next, question number 16. Define health planning cycle. And our last question, what is community diagnosis? ఈ వీడియోలో వచ్చేసరికి మనం టోటల్ 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దిస్ ఇస్ పార్ట్ 5 ఆఫ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ ప్రతి క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్, అలాగే ఎగ్జామ్ ఫోకస్డ్ కనుక మీ అందరి కోసం ఎక్స్ప్లెనేషన్ తో సహా అలాంగ్ విత్ నోట్స్ తో అయితే ఇక్కడే ఇచ్చేసాను. మీరు ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు, అలాగే మీకు కావాల్సిన నోట్స్ కూడా ఈ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎవరైనా మీకు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న వాళ్ళు తెలుసుంటే ప్లీజ్ నా వీడియోస్ని వాళ్ళకి రిఫర్ చేయండి. మేబీ మై వీడియోస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ ఫ్యూచర్ రిఫరెన్స్. And one more important request from my side, if you want to share your thoughts or ideas, please feel free to comment in comment box. If you want to know any other courses, or if you want to know in detail information about what you are interested in, for that also please feel free to comment in comment box. We'll discuss that. Now, shall we move to our discussion? Okay. Next, see our first question. Question number 13. Write any two components of health planning process. So, మీలో ఎంతమంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ అయితే చూసి వచ్చారు? ప్రీవియస్ పార్ట్స్లో కంప్లీట్గా హెల్త్ ప్లానింగ్ ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రతి పార్ట్ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి, కాబట్టి ఏ పార్ట్ కూడా మిస్ అయినా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి పార్ట్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, అలాగే నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది క్విక్గా కూడా మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు. సో ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని అయితే చూడండి. అసలు హెల్త్ ప్లానింగ్ అంటే ఏంటి? కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు హెల్త్ ప్లానింగ్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, లేదు చూడలేదన్న వాళ్ళకి జస్ట్ నేను అవుట్లైన్ పర్పస్ ఇక్కడ ఒక్కసారి రిపీట్ చేస్తాను. హెల్త్ ప్లానింగ్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం మనకున్న హెల్త్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకుని ఆ నెక్స్ట్ గోల్స్ అండ్ స్ట్రాటజీస్ ఆర్ గోల్స్ అండ్ ప్రయారిటీస్ని సెట్ చేసుకున్న గోల్స్కి ఏ విధంగా రీచ్ అవ్వాలి విత్ ఇన్ ద అవైలబుల్ రిసోర్సెస్తో కలిపి అనేది మనం ప్లాన్ చేసుకోవడమే హెల్త్ ప్లానింగ్ కదా. సో అటువంటప్పుడు కాంపోనెంట్స్ ఏమై ఉంటాయి? ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? నథింగ్ బట్ అసెస్మెంట్ ఆఫ్ హెల్త్ నీడ్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ యువర్ హెల్త్ నీడ్స్. నెక్స్ట్, సెట్టింగ్ ప్రయారిటీస్ అండ్ గోల్స్. ఆ హెల్త్ నీడ్స్కి రీచ్ అవ్వడానికి లేదా అచీవ్ అవ్వడానికి ఏమైతే గోల్స్, ఆబ్జెక్టివ్స్, ప్రియారిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సెట్ చేసుకోవడం. ఆ గోల్స్ ద్వారా మన యొక్క హెల్త్ నీడ్స్ని ప్లాన్ చేసుకుని వాటిని అయితే అచీవ్ అవ్వడం. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 14. What is a 5-year plan? Here I have given you the definition. First I will read, then you all go through it. A 5-year plan is a government strategy document that outlines the developmental priorities and resource allocation for a 5-year period. 5-year ప్లాన్ ఎవరైనా విన్నారా ఇంతకు ముందు? ఓకే, లెట్ మీ టెల్ యూ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. 5-year ప్లాన్ అంటే ఏంటో చూద్దాం పదండి. 5-year ప్లాన్ అనేది ఒక స్పెషల్ గవర్నమెంట్ స్ట్రాటజీ, అండ్ ఈచ్ 5-year ప్లాన్ ఏం చేస్తుంది అని అంటే ఈచ్ 5-year ప్లాన్ ఈస్ గోయింగ్ టు టార్గెట్ కంట్రీస్ డెవలప్మెంట్. ఓకే, ప్రతి 5-year ప్లాన్ మన కంట్రీ డెవలప్మెంట్ అవ్వడానికి టార్గెట్ చేస్తుంది మెయిన్గా. ఓకే, సో ఈ 5-year ప్లాన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇటు ఎకనామికల్గా, ఇటు హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ వైజ్ అండ్ డెవలప్మెంటల్ వైజ్
ప్రతిదీ గవర్నమెంట్ ఏ విధంగా కంట్రీని డెవలప్ చేయాలనుకుంటుంది అనేది 5 year అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsలో గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఓకే, ఇన్ 5 yearsలో గవర్నమెంట్ ఏం చేయాలి, ఏంటి, ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది చెప్పేది ఈ 5 year ప్లాన్. దీని ద్వారా గవర్నమెంట్ ఏమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, అలాగే కంట్రీని ఎకనామికల్గా ఎలా డెవలప్ చేయాలి, ఇంకా న్యూ థింగ్స్ని అండ్ ఇలాగే న్యూ డెవలప్మెంట్స్ అంటే హాస్పిటల్స్, బిల్డింగ్స్ ఏమైతే కన్స్ట్రక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా గోల్స్ని ఈ ప్లాన్లో సెట్ చేసుకుంటుంది గవర్నమెంట్. సో దీని ద్వారా నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ వీటన్నిటిని అచీవ్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఒక సిచ్యువేషన్ చెప్తాను, వినండి. విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years the government is going to develop 1,000 hospitals and providing free education up to 10th class and also giving loans to farmers with low interest and developing more village health clinics. So ఈ ప్లాన్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ నెక్స్ట్ 5 yearsలో 1,000 hospitals ని డెవలప్ చేయాలనుకుంటుంది. అప్ టు 10th class వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఫార్మర్స్కి సబ్సిడీ లోన్స్ లేదా లో ఇంట్రెస్ట్తో లోన్స్ ఇస్తుంది. అండ్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ని కూడా డెవలప్ చేసి ఈజీగా రూరల్ ఏరియాస్ లేదా అన్డెవలప్డ్ విలేజెస్లో వాళ్ళ యొక్క హెల్త్ కేర్ నీడ్స్కి ఏం కావాలో అవన్నీ ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 4 థింగ్స్ని గవర్నమెంట్ సెట్ చేసుకుని నెక్స్ట్ 5 yearsలో ఇవన్నీ డెవలప్ చేస్తుంది. దీని ద్వారా ఆటోమేటికల్లీ కంట్రీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అందుకే ప్రతి 5 year ప్లాన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే డెవలపింగ్ ఆఫ్ country. Okay, are you clear? And our next question is question number 15. Mention any 2 goals of the 12th 5 year plan. 5 year ప్లాన్ అంటే ఏంటి, జనరల్గా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsలో కంట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలి అని గవర్నమెంట్ కొన్ని గోల్స్ని సెట్ చేసుకుని ఆ గోల్స్ని అలాగే ఆ స్ట్రాటజీస్ని డెవలప్ చేసి కంట్రీ ఇటు ఎకనామికల్గా అటు హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ వైజ్ కూడా డెవలప్ చేస్తుంది. అదే కదా ప్రతి ఒక్క 5 year ప్లాన్ మెయిన్ ఏం వచ్చేసరికి. సో అలాగే ఈ 12th 5 year ప్లాన్లో ఏం చేస్తుంది గవర్నమెంట్ అని అంటే, ఫస్ట్ faster, more inclusive and sustainable growth. Next, improve health indicators like IMR and MMR. ఫస్ట్ సెకండ్ వన్ చూడండి. సో ఈ 12th 5 year ప్లాన్లో భాగంగా గవర్నమెంట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని రెడ్యూస్ చేసి మదర్ అండ్ బేబీస్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది. అదే ఈ సెకండ్ గోల్ వచ్చేసరికి. ఓకే, సో ఏ విధంగా ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్ని రెడ్యూస్ చేసి మదర్ అండ్ బేబీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది అని అంటే, by developing primary healthcare centers in rural areas and also developing urban healthcare centers in urbans. సో ఈ విధంగా విలేజెస్ అలాగే సిటీస్లో మోర్ హెల్త్ క్లినిక్స్ని డెవలప్ చేసి మెయిన్గా మదర్ అండ్ బేబీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ ఎంఎంఆర్ అండ్ ఐఎంఆర్ రేట్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. ఓకే, నౌ సి ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఈ ప్లాన్ ద్వారా గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి to grow the economy quickly by involving all sections of society and protect the environment. ఫస్ట్ గోల్లో ఏం చేయాలి అని అనుకుంటుంది అని అంటే, ఎకానమీ అంటే కంట్రీస్ ఎకానమీని క్విక్గా డెవలప్ చేయాలి అని చెప్పి. క్విక్గా డెవలప్ చేయడంలో భాగంగా ప్రతి ఒక్క సెక్షన్ సొసైటీలో ఉన్న ఎవ్రీ వన్ అంటే పూర్, రిచ్, ఉమెన్, రూరల్ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి కంట్రీస్ ఎకానమీని క్విక్గా గ్రో చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఎయిమ్ చేస్తుంది అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ గోల్. సో ప్రతి 5 year ప్లాన్ ఏం చెప్పుకున్నాము, కంట్రీని డెవలప్ చేయడానికి టార్గెట్ చేస్తుంది అని చెప్పి. అలాగే 12th 5 year ప్లాన్ యొక్క మెయిన్ గోల్స్ వచ్చేసరికి ఏంటి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని రెడ్యూస్ చేయడము, అదేవిధంగా కంట్రీస్ ఎకానమీ సెక్షన్ని క్విక్గా గ్రో చేయడం, అది కూడా బై ఇన్వాల్వింగ్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఉన్న పూర్, రిచ్, ఉమెన్, రూరల్ ఏరియా పీపుల్ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూనే కంట్రీస్ యొక్క ఎకానమీని గవర్నమెంట్ క్విక్గా గ్రో చేయాలి అని చెప్పి గోల్ని సెట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 16. Define health planning cycle. Here I have given you the definition. First I will read, then you all go through it. The health planning cycle is a
systematic step-by-step process used to assess needs, set goals, implement actions, and evaluate outcomes in health planning. So, అర్థమైందా? ఎందుకంటే ఈజీగా అర్థమైపోతూ ఉండొచ్చు మీ అందరికీ, బికాస్ ప్రీవియస్ పార్ట్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 13లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు హెల్త్ ప్లానింగ్ అంటే ఏంటి? మనకు కావాల్సిన హెల్త్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకుని, గోల్స్ని సెట్ చేసుకుని, ఆ గోల్స్కి అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్తో ఏ విధంగా అచీవ్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవడమే కదా. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ హెల్త్ ప్లానింగ్ సైకిల్ కూడా సేమ్. సో హెల్త్ ప్లానింగ్ సైకిల్ అంటే ఏంటి? హెల్త్ ప్లానింగ్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ హెల్త్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, నెక్స్ట్ గోల్స్ని సెట్ చేసుకోవడం, ఆ నెక్స్ట్ ఏమైతే రిసోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయో వాటితో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడం, ఆ నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం. ఇదే హెల్త్ ప్లానింగ్ సైకిల్. ఓకే, సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే హెల్త్ ప్లానింగ్ ప్రాసెస్, హెల్త్ ప్లానింగ్ సైకిల్ ఇవన్నీ కూడా ఒక్కటే. ఓకే, ప్రతి దానిలో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మన హెల్త్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, ఆ నీడ్స్కి తగ్గట్టు గోల్స్ అండ్ స్ట్రాటజీస్ని సెట్ చేసుకోవడం, ఆ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, నెక్స్ట్ ఎవాల్యుయేషన్. ఆర్ యు క్లియర్? Next, our next question is question number 17. What is community diagnosis? Here I have given you the definition of community diagnosis. First, I will read, then you will go through it. Community diagnosis is the process of identifying and describing the health problems and needs of a specific community using both qualitative and quantitative data. So, community diagnosis ante enti? ఒక స్పెసిఫిక్ ఏరియా ఆర్ ఏ కమ్యూనిటీలో ఏమైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు సఫర్ అవుతున్నారో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ యొక్క డేటా, ఇటు క్వాలిటేటివ్ అటు క్వాంటిటేటివ్ వైజ్ ఏమైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు సఫర్ అవుతున్నారో దాని యొక్క డేటా కలెక్ట్ చేసి అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడమే ఈ కమ్యూనిటీ డయాగ్నోసిస్. అర్థమైందా? ఇంకా సింపుల్గా అర్థం అవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ని తీసుకుందాం. ఈ విలేజ్లో ఉన్న పిల్లలందరూ డయేరియాతో సఫర్ అవుతున్నారు. ఈ విషయం హెల్త్ కేర్ టీమ్కి తెలిసింది. నెక్స్ట్ హెల్త్ కేర్ టీమ్ ఏం యాక్షన్ తీసుకుంటారు అని అంటే ఫస్ట్ హోమ్ విజిట్స్ చేస్తారు. ఆ విలేజ్లో ఉన్న ఎంతమంది అయితే హోమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళైతే డేటాని కలెక్ట్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డయేరియాతో సఫర్ అవుతున్నారు ఏంటనేది డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. అది క్వాలిటేటివ్ డేటా. కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కలెక్ట్ చేసిన దాంట్లోంచి ఎంతమంది సఫర్ అవుతున్నారు అండ్ ఈ ప్రాబ్లం ఎంతవరకు ఉంది అంటే రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది క్వాంటిటేటివ్ డేటా. సో ఈ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా బేస్ చేసుకుని ఎట్ లాస్ట్ అండర్లయింగ్ కాజ్ ఏంటి అని అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో అండర్లయింగ్ కాజ్ ఏంటి అని అంటే అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్ని తాగడం వల్ల సో వాళ్ళందరికీ డయేరియా అనేది ఎఫెక్ట్ అయింది, పిల్లలందరూ దాని వల్ల డయేరియాతో బాధపడుతున్నారు అనేది వీళ్ళు ఎట్ లాస్ట్ ఈ రీసెర్చ్ ద్వారా అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటా ద్వారా ఫైండ్ అవుట్ చేసి కమ్యూనిటీ డయాగ్నోసిస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్? నెక్స్ట్ లాట్రాన్ వీడియోస్లో మనం లాంగ్ ఆన్సర్స్ని అయితే డిస్కస్ చేసుకుంటాం కదా. అప్పుడు నేను ఇక్కడైతే 2 మార్క్స్కి సంబంధించి మీకు ఏదైతే నోట్స్ కావాలో అదంతా నేను ఇక్కడ ఇచ్చేసాను. లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికి విత్ ఎగ్జాంపుల్స్ని కూడా ఇంక్లూడ్ చేసి నోట్స్ అనేది నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. ఓకే, సో through this we completed our today's class. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until then, stay tuned in Nursing Tutorials 99. And don't forget, please share your thoughts and ideas in comments. And do comments if you need content related to any other new courses or the courses which you are interested in. Okay, bye. Have a nice day.